ఇప్పేస్తే బాగుంటుంది, చక్క అయిపోయాడండి. వచ్చేయచ్చా? ఎంత 2 నెలలు అయిందా పెట్టి ప్రెస్ మీట్? ఇది పట్టుకో. కరెక్ట్. మొదలు పెట్టినా? పెన్ను సరే ఉందా? పెన్ను మీరు ఎప్పుడు వేస్తుంటే అప్పుడు రెడీ. ఇప్పుడు 2-3 రోజులుగా వివిధ ఛానల్స్ పత్రికల్లో హైకోర్టులో మార్గదర్శి విషయంలో జరుగుతున్నటువంటి విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అవి కొన్ని ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అవి క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకి తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు. నిన్న 4వ వాయిదా అయింది. నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను. ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే, మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూథ్రా గారు ఢిల్లీ నుంచి, ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి 2 వారాలు టైం అడిగాడు. ఆయన టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని 70,000 పేజీలు. ఇవి మొత్తం 74 బుక్కులు ఇవి వెనకాల ఉన్నాయి. అది చూపించడానికి ఈ బుక్కుల్లో పంపించారు ఢిల్లీ. ఇవి ఢిల్లీ నుంచి తెప్పించాను నేను. ఢిల్లీ నుంచి తెప్పించడానికి పోస్టల్లో 20,000 దాకా అయింది. ఇవన్నీ ఏంటంటే బుక్కుల రూపంలో, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారం ఆన్లైన్ ఇవ్వడానికి ఇంతకు మించి ఇవ్వకూడదు, ఏదో లిమిట్ ఉందిట. అందుకని ఇవన్నీ వాళ్ళు పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి, ఆ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసినవి ఇన్ని బుక్కులు వచ్చాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. నేనేమడిగానంటే కోర్టు వారిని నిన్న ఆ పెన్ డ్రైవ్ ఇప్పించండి, ఏ పెన్ డ్రైవ్ నుంచి అయితే డౌన్లోడ్ చేశారో పెన్ డ్రైవ్. ఎందుకంటే నా దగ్గరికి కంప్లైంట్లు వస్తున్నాయి. ఎవరో వచ్చి ఏమండి మాది ఒక 15,000 డిపాజిట్ వేసామండి, ఆ డిపాజిట్ అప్పుడు ఇచ్చేశారు మాకు, మా దగ్గర ఏ ఆధారాలు లేవు, డిపాజిట్ ఇచ్చేయడం వెనక్కి ఇచ్చేశారు, బాండ్ ఏమో తీసేసుకున్నారు, కానీ మాకు ఇంట్రెస్ట్ మాత్రం మీరు కట్టిన డబ్బే ఇచ్చారు కానీ మాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, మీకు తెలుస్తుందా ఎంత ఇచ్చారో ఏంటో అంటే మనం చూడాలి. ఇందులో ఏంటో నీ పేరుని ఇవన్నీ ఎతకాలంటే ఎంతమంది కూర్చోవాలి, ఎందుకంటే ఆర్డర్లో కూడా లేవు. ఒక్కో చోట వాళ్ళ పెన్ డ్రైవ్లో ఎలా ఉందో అలా పెట్టేసినట్టున్నారు. ఒకటి
2008లో 2 ఉంటాయి, దాని తర్వాత 2012లో ఉంటాయి, 2016లో ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ. ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఇప్పుడు ఈజీ కదా, మనం కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరు టైప్ కొట్టామనుకో, ఆ పేరుతోటి ఎంతమంది ఉన్నారో వస్తుంది, అందులో ఇదేదో తెలుసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం. అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టుకి అప్పచెప్పారు. అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి, అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందాయా లేదా అని. అంటే అప్పుడు మార్గదర్శికి సంబంధించిన పెద్ద అడ్వకేట్లు సిద్ధార్థ రుద్ర, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహ్తగి వీళ్ళు ముగ్గురు కూడా అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసి ఇదేంటిది అసలు ఎవరు అడిగారు, ఇది మీరు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన 15 ఏళ్ల క్రితం ఇప్పుడు మీరు మళ్ళీ లేపుతున్నారు ఏంటంటే, జడ్జి గారు క్లియర్గా ఏం చెప్పాడంటే, చిన్న చిన్న డిపాజిటర్లు ఉన్నారనుకో 10,000 15,000 ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా, మీరు ఇచ్చేసామంటున్నప్పుడు మీకేం అభ్యంతరం, కోర్టు వారు దాన్ని నిర్ణయిస్తారు అని చెప్పి అది కూడా ఒక అడిషనల్గా సుప్రీంకోర్టు వారి ఆదేశం, మనం అడిగింది కాదు, ఇవ్వమని చెప్పారు. సో ఇది నేను నిన్న అడిగింది ఏంటంటే, ఇది ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పించమని. జడ్జి గారు ఏమన్నారంటే, టు దట్ ఎక్స్టెంట్ ఒక అప్లికేషన్ పెట్టుకో కోర్టు ముందు అన్నారు. వాళ్ళకు కూడా అది పెడతాను, అది ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నట్టు కనపడలేదు, నాకు ఉండడానికి అవకాశం కూడా లేదు. ఇకపోతే ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో రాజమండ్రిలో ఉన్న సీనియర్ పాత్రికేయులు అందరికీ తెలుసు, 2006 నవంబర్ 6 నాడు నేను ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో, యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి ఎఫిడవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోట్ చేస్తూ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ మీరు చూసే ఉంటారు, అంత చాలా పేపర్లో వచ్చింది. దాని ప్రకారం క్లారిటీగా 45S అన్నది ప్రొహిబిటింగ్ HUFs ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్. ఇంకొకటి కూడా ఏమి రాశారంటే, 2 సంవత్సరాల జైలు శిక్ష, డబల్ ద అమౌంట్ కలెక్టెడ్, ఏ కారణాల వలన ఇందులో ఏమన్నా సంశయం వస్తే 1 సంవత్సరం జైలు శిక్ష వేయాలి అని ఏదో కేసు ఏదో కోర్టు చేశారు. అయితే ఇప్పుడు ఈ జైలు శిక్షలు వీటి గురించి నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేయలేదు, పెద్ద అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు 2 ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు ఇప్పటిదాకా స్పందించాల. విచారణ ప్రారంభమై అప్పుడే 1.5 దాటిపోయింది. నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు, ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ 2 వారాలు టైం ఇస్తున్నాను, మీరు కూడా మీ ఎఫిడవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు. నేను వారిని కోరేది ఏంటంటే, మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు, ఉంటాయి అప్లికేషన్లు, అందరం మనుషులమే, మనం అప్లికేషన్లు ఉంటాయి. కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు ఏది రూల్ ఉందో అదే రూలు అక్కడ చెప్పండి. లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూల్ ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయొచ్చు, రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేం మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎఫిడవిట్ రూపంలో వేయండి. మీరు డిలే చేయడం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది. ఇన్నేళ్లకి 2006 అంటే ఎంత అయింది, 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ల తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అని ఒక మాట వచ్చింది. నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే, ఆ రోజు నేను చెప్పింది రైటు, నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో, ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని, రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు. అది నిజం కాదని నేను కూడా చెప్పాను. కానీ నా లెవెల్ చాలా తక్కువ, నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్స్ చాలా ఎక్కువ. అంచేత ఎందుకు చేస్తున్నాడో వీడికి ఏదో ఎజెండా ఉంటుంది అనుకున్నారు, నాకు ఏ ఎజెండా లేదు. మిగతా ఇప్పుడు మొన్నే చూసాం, కాకినాడలో ఒక కంపెనీ ఎత్తేశారు, ఏది దాని పేరు ధనలక్ష్మి, జయలక్ష్మి. అలాగే అది అయిన తర్వాత ఇంకోటి కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేశారు, కోఆపరేటివ్. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లే. ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవ్వట్లే. చాలా సింపుల్, రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు, సిబిఐ వాళ్ళు, సిబిఐ కాదు వాళ్ళు, సిఐడి వాళ్ళు వెళ్ళారు.
వెళ్తే క్లియర్ చెప్పేశారు ఆ చట్టం మంచిది కాదండి, ఇట్స్ బ్యాడ్ లా, వీఆర్ నాట్ అప్లయింగ్ ఇట్. ఇంకా ఇంకేంటి, ఇంకా గవర్నమెంట్లు ఎందుకు, లాలు ఎందుకు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ లా ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్. మీ మనుషులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేవయా ఈ లా తప్పు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించవలసింది. చాలా సింపుల్గా మేము లేను, వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ లా, వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ కంపెనీ లా, చిట్ ఫండ్ యాక్ట్ మేము ఫాలో అవ్వం. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అక్కడ లోపల జరిగింది ఎంటైర్ రికార్డింగ్తో సహా, వీడియో రికార్డింగ్తో సహా మొత్తం అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెప్పించుకున్నాను. ఎందుకు నాకేంటి అవసరం అంటే, నా మీద వాళ్ళు వేశారు కేసు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు, 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ కట్టమని. అది ఇంకా పెండింగ్, తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పింది నేను అనలేదండి, రామోజీరావు గారిని నేను అనలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయి, నేను అన్నమాట నిజం. ఎందుకన్నాను, ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని. ఈవేళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ కేసు ఒక నిర్ణయం అయితే, మార్గదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసులాగే ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను. అందుకు నాకు తప్పదు. మనకి ఇంకా పానే మనకెందుకు అనుకున్నా, ముసలాళ్ళు అయిపోయి మనం వదిలేద్దాం అనుకున్నా, ఇది మాత్రం నాకు తప్పదు. ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దేర్. వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసుకుంటాను. ఇంకా అది మొదలెడతాను. దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంతా ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కూడా జరిగిన వాళ్ళు ఏం పడతారు నాకు అనవసరం. కానీ నేను అడిగినవి, నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆ ఆరోపణలు కరెక్ట్ అన్న దానికి నేను కూడా మరి ఇందులో ఇంప్లీడ్ అవ్వాలో, ఇందులో ఏమవ్వాలో అది కూడా ఆలోచించి చేయవలసి వస్తుంది, తప్పదు. దీనికి అంతటికీ బిగినింగ్ మార్గదర్శి చిట్ ఫండ్సే. ఆయన రామోజీరావు గారు చెప్పినటువంటి మాట, నా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు అని. ఆర్థిక మూలం మార్గదర్శి చిట్ ఫండ్స్. చిట్ ఫండ్స్లో నుంచి డబ్బు వెళ్ళి మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిన డబ్బు ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కున్నారు. ఇది చట్ట విరుద్ధం, కొనుక్కోవడానికి లేదు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డైవర్ట్ చేయటం అనేది ప్రొహిబిటెడ్. ఒకవేళ మనం చీటీ పాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన షూరిటీలు మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంక్లో పెట్టాలి అన్నది యాక్ట్. ఆ యాక్ట్ బ్యాడ్ లా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం. వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే, మేము ఎవరికి కూడా ఎప్పుడు ఏ రూపాయి ఎగ్గొట్టలేదు, ఎగ్గొట్టకుండా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు. కానీ యాక్ట్లు అలా ఉండవు. యాక్ట్లు అనేవి అందరికీ వర్తించాలి. లేకపోతే కాకినాడలో ఈ మధ్య జరగటం ఏంటి, మొన్న ఇక్కడ సీతానగరం దగ్గర ఏదో ఊరిలో వచ్చి చెప్పారు, ఒక చిన్న విలేజ్లో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. కేసు తెలిసి వచ్చింది మీకు, అందరికీ తెలిసి ఉంటుంది. 3 కోట్లు చిన్న విలేజ్లో. ఎందుకంటే ఆ ఊర్లో ఆయన పెద్ద, ఆయన అందరికీ నమ్మకం ఉంది, ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నా, మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు బ్యాంకులో వేసుకుంటే 6%, 8% వస్తుందంటే, ఆయన పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ, బాగుందని చెప్పి 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ వ్యాపారం దెబ్బతింది. ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, అయిపోయింది. రోడ్డు మీద ఎవరిని అడుగుతారు? ఇలా తెలిసి వెంటనే కలెక్ట్ చేస్తున్నట్టు తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు. ఈయన చాలా గొప్పవాడిని, నేను నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం, పేపర్లో ఏం రాస్తారో అని. సో ఈవేళ అది బయటపడింది. ఈ బయటపడడం అనేది చాలా మంచిది నా ఉద్దేశంలో. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ, రామోజీరావుకి ఎంత సన్నిహితమైనా రామోజీరావు గారు ఇవాళ లేరు, కానీ ఆ హెచ్యుఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా వాట్ ఈజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసులో కూడా పిలిచి తెప్పించుకుని, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి, మీరు పెట్టిన అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి, ఇది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు. రేపు రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు, ఎప్పుడు సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. సెప్టెంబర్ 11 నాటికి 2 వారాలే టైం ఇచ్చారు. కాబట్టి 2 వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను. ఇంకొకటి, నేను కేసీఆర్ గారిని అడిగాను, ఆయన సీఎంగా ఉండగా. కేసీఆర్ గారు వేస్తా అన్నాడు. నాకు తెలియదు, ఈ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు. అంటే పోనీ ఆయనకు అనుకూలంగా ఏంటి అన్నాడు. అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు, ఇంకా హైకోర్టుకి రాలా, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది ఇవ్వలా అన్నాడు. డెఫినెట్గా వేస్తాను, నేను ఎందుకు వేస్తాను, రూల్ ఏదుంటే అదే వేస్తాను, కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా ఏం మాట్లాడతాను అన్నాడు.
అదేనండి, ఇంకా ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు, కేసులో వేయండి. ఆయన వేయలే, ఆయన ఎఫిడవిట్ వేయలేదు. రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడవిట్ వేశారు. రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను, ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కోర్టులోకి వేసేశారు. ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎఫిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేశారు, కానీ నేను వేసిన కేసులో వేయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం, ఇంప్లీడ్ అవటం, దానివల్ల కొంత బలం వచ్చింది. ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు, పెద్ద ప్లేడర్ వచ్చాడు. కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరు ప్లేడర్లు ఎప్పిర్ అవ్వడానికి ఎవరు సిద్ధపడాల. సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాలే. అందరినీ ట్రై చేశారు. చివరికి నిరంజన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున, ఆయన ఎప్పిర్ అయ్యారు. పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ టాప్ 10లో ఉన్న వాళ్ళు అందరినీ ట్రై చేశారు, ఎవరు రాలేదు. ఈయన ఎప్పిర్ అయ్యారు. సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవ్వదు అని ఒక పాత ఇది ఉంది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్. అది సత్యమేవ జైతే అని నాలాంటి ఒక అర్భకుడు రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద ఆల్మైటీ మీద 18 ఏళ్ళు పోరాటం చేయడం ఏంటి, నేను ఎక్కడ సరిపోతానా? నిజంగా నాకు సహకరించిన మన అల్లంకి రమేష్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ, ఇంకా చాలామంది వాళ్ళ పేరు చెప్తే ఇష్టపడినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ సహకరించి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. డెఫినెట్గా రేపు సెప్టెంబర్ 11న కూడా కోర్టులో సరైనటువంటి ఆర్డరే వస్తుంది, అందులో నాకేం అనుమానం లేదు. గవర్నమెంట్లు కూడా వచ్చి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రతిస్పందిస్తే గవర్నమెంట్ కూడా పరువు నిలబడుతుంది. లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రామోజీరావు వీళ్ళందరూ ఒకటే అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమైనా అంతా ఒకటైనా సరే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తాం అని వీళ్ళిద్దరూ కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సరిగ్గా స్పందిస్తారని అనుకుంటున్నా. వేయకపోతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టు అంతే. పెద్ద వేయకపోతే ఏం ఆగదు. గవర్నమెంట్ ఎక్స్పార్టీ చేసుకునే పరిస్థితిలో ఉందంటే అది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ తరఫున ఏదో మాట వచ్చి చెప్పాలి, రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టుగా మీరు రన్ చేయండి అని చెప్పాలి. కాదు, రిజర్వ్ బ్యాంక్ చెప్పిన తప్పుని కూడా చెప్పచ్చు వాళ్ళు. ఈయన చాలా గొప్పవాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఇలా చెప్పకూడదు, అందరికీ ఒక అయితే ఎలా కుదురుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారి ప్లేడరు సిద్ధార్థ లుత్రాయే, రామోజీరావు గారి ప్లేడరు సిద్ధార్థ లుత్రాయే. సో వాళ్ళు ఆలోచించుకుని ఏదో చేస్తారు, చేయకుండా ఉంటారని అనుకోను. చంద్రబాబు నాయుడు అంత సీనియర్ మనిషి ఇంత సెన్సేషనల్ కేసులో వద్దు మనం ఏం వెయ్యొద్దు అని చెప్పేసి అంటాడని నేను అనుకోవట్లే. అయినా నా రిక్వెస్ట్ నేను చేయాలి కదా, నా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. ఇంపాక్ట్ ఏంటి, అదే అసలు కథలో మలుపు. మేము ఎక్కడ తప్పు చేసామంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది తప్పు అని చెప్పి ఈ రోజున ఏదైతే ఎఫిడవిట్ చేశారో ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా 5 లెటర్స్ ఉన్నాయి. వాళ్ళు రామోజీరావు గారికి రాసినవి, మార్గదర్శికి రాసినవి, ఆ లెటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అదే చెప్తుంది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయడం ఎందుకు? రిజర్వ్ బ్యాంక్ అన్న వాళ్ళు రాసిన లెటర్స్ అన్ని మన దాంట్లో రాసాం. ఇదిగోనండి రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా చెప్తుంది ఇది ప్రొహిబిటెడ్ అని. సుప్రీంకోర్టు వారు మనం అడగలా, మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ని పార్టీలు చేయండి అన్నాం. సుప్రీంకోర్టులో అక్కడ కూర్చున్న ఆయన బాంబేలో చేసి వచ్చేట ఈ వీటిలో, ఈ కంపెనీ లాలో వీటిలో చాలా ఎక్స్పర్ట్ అట ఆయన. జడ్జి గారి పేరు మర్చిపోయాను. ఆ జడ్జి గారు ఏమన్నారంటే, ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేశాడో కృష్ణరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని పార్టీ చేయండి. ఇదంతా రిజర్వ్ బ్యాంక్ రిలేటెడ్గా నడుస్తుంటే రిజర్వ్ బ్యాంక్ పార్టీ చేయకపోవడం ఏంటి? రిజర్వ్ బ్యాంకులు కూడా పార్టీ చేయండి. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంకు, కృష్ణరాజు నలుగురిని పార్టీలు చేయండి అని ఎప్పుడైతే అన్నాడో అది ఈవేళ అది కూడా జడ్జి గారు చేసిందే, మనం చేసింది కాదు. వచ్చింది రిజర్వ్ బ్యాంక్ వారు ఎఫిడవిట్ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడవిట్ యాజ్ పర్ రూల్ వేయాలి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏదో మనం ఎలా చేద్దాం అలా చేద్దాం అంటాను కొంత. రిజర్వ్ బ్యాంక్ అంటే మనకి ఈ దేశానికి మొత్తం ఆర్థిక వ్యవస్థను నడిపేటువంటి బ్యాంకు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెప్పడానికి లేదు. రైట్ చెప్పకుండా తప్పించుకోవచ్చేమో కానీ నా మీద ఇష్టం ఉంటే నేను ఏమన్నా తప్పు చేస్తే చెప్పకుండా మాట్లాడకుండా అలా తాత్సారం చేయొచ్చేమో కానీ తప్పు చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఎట్టి పరిస్థితిలో చేయదు. దానికంతా ప్రొసీజరు,
ఓ పెద్ద వ్యవహారం ఉంటుంది, కింద నుంచి కాగితం రావాలి జరగాలి అంతాను. అందుకే రామోజీరావు గారు చాలా క్లియర్గా రాశారు లెటర్. ఆ లెటర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ప్రొహిబిటెడ్, నువ్వు చేయకూడదు ఇది, ఆపేయని. అంటే రామోజీరావు గారు ఆపేస్తున్నాను అని ఇచ్చిన రిప్లైలు ఉన్నాయి. ఎప్పుడు ఇది 1999. తర్వాత 2600 కోట్లు కలెక్ట్ చేశాను. సరే, ఇప్పుడు అది నెక్స్ట్ నేను చిట్ ఫండ్ కంపెనీలోకి ఎందుకు వెళ్ళాలంటే ఇదిగో దానికి సంబంధించింది 7/10/2007 నాడు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అందులో మీరు కూడా అప్పట్లో ఎవరో మెంబర్స్ ఉండి ఉంటారు. ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అన్నావా, చెయ్యి ఊరికేలా అంటున్నావా? వాళ్ళు ఒక మీట్ ద ప్రెస్, నేను ప్రెస్ మీట్ ఇలా పిలిచింది కూడా కాదు, మీట్ ద ప్రెస్ పిలిచారు హైదరాబాద్లో. వాళ్ళు పిలిచి మార్గదర్శి మీద అడిగారు. అడిగితే నేను చెప్పాను, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను. ఆ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో వేయాలంటే బ్యాంకులో వేయకుండా తీసుకెళ్లి వాళ్ళ కంపెనీలో పెట్టి పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది పూర్తిగా చట్టవిరుద్ధం. ఈయన రామోజీరావు కాకుండా ఇంకోళ్ళు అయి ఉంటే ఈ పార్టీకి జైలుకు పోయి ఉండేవారు వాళ్ళు. ఈయన ఇలా చేసేస్తున్నాడు వ్యాపారం అని చెప్పాను. చెప్పినందుకు వెంటనే నా మీద డెఫమేషన్ కేసు వేశారు. ఆ డెఫమేషన్లో ఏం వేశారు, వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ నా స్టేట్మెంట్ తోటి పోయాయని, వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు, వాళ్ళ ఎంప్లాయీస్, ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా కంపెనీ అంటే హాస్యాస్పదం చేశాడు. ఏమో అంత ప్రమాదం, ఎందుకంటే తర్వాత పెరుగుతూ వచ్చింది ఆ వ్యాపారం నా స్టేట్మెంట్ వల్ల ఏం తగ్గలేదు అని చెప్పి నా మీద వేసి, ఆ వేసిన ఆయన ఏం చెప్పాడు మీకు అనేక సార్లు చెప్పాను. అది ఆ వేసిన రాజాజీ అనే వ్యక్తి ఏం చెప్పాడు, మేము కౌంటర్ వేసాం, కరెక్టే మేము చెప్పినవన్నీ ఒప్పుకున్నాం, ఇది ఇలా చేయడం తప్పు కదా, రామోజీరావు అలా చేయొచ్చా అని వేస్తే, ఎవడండి రామోజీరావుకి మా కంపెనీకి సంబంధం ఏంటి అసలు? ఎవడో రామోజీరావు ఏదో చేశాడని చెప్పి నువ్వు మా మార్గదర్శి మీదకి వస్తావా? మార్గదర్శి పేరుతో ఎవడెవడో ఏవో చేసుకుంటూ ఉంటాడు అని ఇప్పుడు వేసాడండి. అదే రాజాజీ మొన్న జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున రామోజీరావు గారి కోసం, ఆయన కోడల కోసం హైకోర్టు తెలంగాణలో వేసి స్టే తెచ్చుకున్నారు. మళ్ళీ ఆయనే వేశాడు రాజాజీ, మా చైర్మన్ గారిని, మా ఎవరో ఆవిడ పేరు ఏమంటారు దాన్ని, మేనేజింగ్ డైరెక్టర్ గారిని వాళ్ళని వేధిస్తున్నారు అని దాని మీద అది వేసింది రాజాజీ. రామోజీరావు ఆయనకి మాకు ఏంటి సంబంధం అని వేసింది అదే రాజాజీ. దీన్ని పెర్జరీ అంటారు. ఈ పెర్జరీ తేవడానికి మనకి ఎంత డిలే అవుతుందంటే, ఇప్పుడు చూడండి, రామోజీరావు గారు సరిగ్గా 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది. ఆయన చనిపోయాక ఈ ఆర్డర్ ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేశారు. సరిగ్గా నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, 70 నిండే. అంటే ఎప్పుడు చెప్తున్నట్టు అలా అని వదిలేస్తే ఈ కాకినాడలో జరిగినట్టు జరుగుతూ ఉంటాయి. రామోజీరావు గారు ద్రోహం చేయకపోవచ్చు, ఆయన ఏం చేయనప్పుడు నన్ను ఎందుకు చేస్తారు? మన ఆదిరెడ్డి అప్పారావు గారిని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పుడు నేను ఏం చెప్తాను, ఏమడిగాను? సేమ్ రామోజీరావు గారు ఏ నేరం చేశాడో అదే నేరం వీళ్ళు చేశారు. వీళ్ళు ఎవరికైనా డబ్బు కొట్టారా? వీళ్ళ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చాడా? వీళ్ళు చిట్ ఫండ్ కంపెనీ నన్ను మోసం చేశారని ఎవరైనా చెప్పారా? వైలేషన్ ఆఫ్ లా. వీళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టారు. రామోజీరావు గారిని మాత్రం గౌరవంగా ఆయన పడుకుని చుట్టూ కూర్చుని మాట్లాడారు. ఎందుకంటే ఆయన అంటే వెళ్ళే పోలీసులకు కూడా భయంగా ఉంటుంది, రేపు గవర్నమెంట్ మారాక మమ్మల్ని ఎక్కడ వేస్తారు. ఆల్రెడీ రామోజీరావు గారి కేసులో వాళ్ళందరినీ వేస్తున్నారు. ఆ కేసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వాళ్ళని వీళ్ళందరినీ వేస్తున్నారు. సో ఆ భయం ఉంటుంది. ఎంటైర్ ఈ గవర్నమెంట్స్లో, అన్ని గవర్నమెంట్లో కూడా ఆయన అత్యంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు. ఆయన వైపు కన్నెత్తి చూస్తే మనం ప్రమాదంలో పడిపోతామరా అన్నంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు. కానీ మీరు ప్రెస్ మీకు తెలుసు, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం. చాలా చాలా గొప్పవాడు అనుకున్నవాడు తక్కువని డౌన్ఫాల్ అయిపోవటం. ఇగో ఈవేళ ఏదో వచ్చింది, ఏదో బ్యాంకు ఇందులో తిరుగుతుంది వాట్సాప్లో, ఏదో టాప్ బ్యాంకు అమెరికన్ వాడు స్పెషల్ దీంట్లో షిప్లో సముద్రంలో వెళ్తుంటే చచ్చిపెట్టాడు. వాడిని కాపాడడానికి ఉన్నటువంటి బ్యాచ్ అంతా మిగతా వాళ్ళని కాపాడగలిగారు, కానీ అసలు వాడిని ఏంటి ఎవడో పేరు. సో ఇదంతా కూడా ఒక టైం నడుస్తుంది, ఒక టైం నడవగలని. మార్గాన్ స్టాన్లీ వరల్డ్లో టాప్ అది. అంటే నేను దీన్ని కంపేర్ చేయట్లా. ఆ టైం చూడండి, పోయి ఎవడో మిగలలేదండి, మొత్తం పోయారు, ఎవడో చనిపోయాడంటే 15 మందిని కాపాడారట. ఫస్ట్ ఎవరిని కాపాడాలి? వాళ్ళ బాస్ అక్కడ మొత్తం అసలు వాళ్ళందరినీ హైర్ చేసిన వాడిని అతను కాపాడలేకపోయారు. ప్రయత్నించే ఉంటారు కానీ కాపాడలేకపోయారు. ఇలాంటివి మన చరిత్రలో ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఒప్పుకుంటే మెగ్నానమస్గా ఉంటుంది. నిజమంటే చేశానేమో, తప్పు చేశాను, ఓకే, నేను ఎవరిని చీట్ చేయలేదు కదా, నాకేం మెన్సీరియా లేదు కదా, అసలు ఆ మాట అంటారు మేము చేసిందే రైటు, లా తప్పు.
ఈ దేశం చేస్తున్న యాక్ట్లు తప్పు, మేము చేసేది రైటు అని. నా మీద డెఫినేషన్ కూడా ఎందుకు వేశారంటే వాళ్ళు ఏదో నా మీద ఖర్చుని కాదు, ఇంకెవరో నోరెత్తకున్నాను. ఆ టైంలో అరుణ్ కుమార్ మీదే వేశారు ఎంపీ. అప్పుడు నేను ఎప్పుడు వేశారు? 2008లో వేశారు. నేను 2007లో అంటే సంవత్సరం అయితే అది కాలదోషం పట్టేస్తుంది డ్యామేజెస్కి. కరెక్ట్గా అదే రోజు 7/10/2007 నాడు నేను ప్రెస్ మీట్ పెట్టాను. 7/10/2008 నాడు వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు. లిమిటేషన్ వర్తించుకున్నాను. చేసేసి 52,426 రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టారు. 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ ఇవ్వాలని చెప్పి వేశారు. ఇప్పుడు ఆ కేసులోంచి నేను బయటపడాలంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పని నిరూపించాలిగా. వాళ్ళు చేసినవన్నీ తప్పని నిరూపించాలంటే చిట్ ఫండ్ కంపెనీ మీదకి వెళ్ళి దాన్ని అవన్నీ లాగి బయటికి తీసుకుపోతే ఎలా చేయగలను? అందుకని ఇంకా నాకు మళ్ళీ ఇదో పని ఇంక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని, నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, పక్కనే ఉన్నామని కూర్చోబెట్టుకుని రే బాబు అది ఎత్తుకు ఇది ఎత్తుకొని అలా 2-3 సార్లు ఎత్తుకేటప్పుడు నాకు కూడా వచ్చేస్తాను. వచ్చి నేను కొంచెం ఆ రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోగలిగాను. తర్వాత ఏం చేస్తున్నారంటే అలా కాదు, తర్వాత ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఇప్పుడు డిపాజిట్గా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటారంటే నువ్వు ఒక ₹1,00,000 చీటీలో చేరావు, చేరితే 20 నెలలు అంటే నెలకు 5,000 కడుతున్నావు. 9వ నెలలోనో 10వ నెలలోనో నువ్వు పాడేసుకున్నావు. అది పాడేసుకుంటే నీకు ₹1,00,000 ఇచ్చేయాలి. తెలుసుగా చీటీలు ఎలా నడుస్తాయి మీకు అందరికీ తెలుసుగా. ఇచ్చి ఆ తర్వాత నెలలో తీసుకుంటారు, డివిడెండ్ మినాయించుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు 9వ నెలలో పాడావు, ₹1,00,000 నీకు ఎవరు, నువ్వు అలా కాదండి ఇలా కాదని పెద్ద గొడవ చేసావు అనుకో, నేను దీనికోసమే కదా పెట్టాను మా అబ్బాయిని కాలేజీలో చేర్పించాలంటే కాలేజీ ఫీజు ఎంత అదెంత అని అడిగి, సరే నీకు ఇదిగో నీ 45,000 వస్తాయి కదా, నీ 45,000 తీసేసుకో నువ్వు కట్టింది. మిగతా డబ్బు 55,000 ఫ్యూచర్లో కట్టబోయేటువంటి ఇన్స్టాల్మెంట్ల నిమిత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకున్నట్టు. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ డిపాజిట్ అని ఒకటి పెట్టారు. పెట్టి దాంట్లో తీసుకుంటారు. తీసుకుని ఎక్కువగా రామోజీరావు గారి దగ్గర ఏంటంటే చీటీ పాడుకుని వ్యాపారం చేసుకుందాం, చీటీ పాడుకుని పెళ్లి చేసుకుందాం, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ. ఈ చీటీలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా అన్అకౌంటెడ్ మనీ ఇన్వెస్ట్మెంట్ ఇవంతా వడ్డీ. ఇప్పుడు బ్యాంకులో వేసుకున్నాం అనుకో, బ్యాంక్ వెళ్ళాలి రావాలి ఇదంతా నేర్చుకోవాలి. ఇందులో మార్గదర్శి చీటీలో చీటీ చేరావంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. నువ్వు మళ్ళీ వెళ్ళక్కల, నువ్వు ఏ ఊర్లో ఏ చీటీలోకి నీ డబ్బు వెళ్తుందో కూడా తెలియదు. కృష్ణకుమార్ అన్నవాడు ₹1,00,000 నేను దాచుకుంటాను అక్కడ ఇస్తే నిన్ను తీసుకెళ్ళి అనంతపూర్లో ఉన్నటువంటి ₹1,00,000 చీటీలోనో ₹10,00,000 చీటీలోనో జాయిన్ చేస్తారు. ఆ అనంతపూర్ చీటీ అయిపోయడానికి ఎక్కడుందరా చీటీ ఖాళీ ఎక్కడుందరా అంటే ఫలానా ఒంగోలులో చీటీ ఖాళీ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ పేరు. ఇవన్నీ తీసాం, అన్ని బ్యాంక్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవన్నీ తీశారు. తీసినవన్నీ నేను తెప్పించుకున్నాను. ఎప్పటికప్పుడు ఆర్టీఐ కింద మొత్తం 2-3 వాళ్ళు ఏమో అంటే నోటీస్ ఇచ్చి కూడా తెప్పించుకున్నాను. 2-3 ఇస్తే మేము రిస్క్లో పడిపోతామండి, ఇంకా కోర్టులో ఫైల్ చేయకుండా మీకు ఎలా ఇస్తామని. కోర్టులో ఫైల్ చేయటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ నువ్వు తీసుకున్నాక పేపర్లో వచ్చిన తర్వాత అది కోర్టులో ఫైల్ చేయటువంటి ఎక్కడ ఏ లా ప్రకారం చెప్తున్నావు అని. ఎందుకంటే అక్కడ కూడా భయస్తూ ఉంటారు, అయ్యి బాబా ఈ గొడవ ఏంటి మమ్మల్ని చేయమంటున్నారు, మా చేత ఏం చేయిస్తారు అని. మొత్తం అంతా ఉంది. సో చిట్ ఫండ్ కంపెనీ గొడవ మళ్ళీ మొదలెడదాం. చిట్ ఫండ్ ఇది ఎలా నడుస్తుంది అది. ఇది మాత్రం మార్గదర్శి ఫైనాన్షియల్స్ వరకు నేను అనుకున్నది జరిగింది. ఇది కానీ ఇస్తే వాళ్ళు పెన్ డ్రైవ్ ఇస్తే నేను ఆల్రెడీ ఒక ప్రకటన చేశాను. నాకు చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు వీటి గురించి, పేమెంట్ల గురించి. పేమెంట్ రాని వాళ్ళ కోసం ఇవ్వమని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాంట్లో నేను ఇంకా కొంత కోర్టు ముందు పెట్టాలి ఏమన్నా అంటే ఈ పెన్ డ్రైవ్ లాంటిది వస్తే నాకు ఇప్పుడు ఇవన్నీ ఎతకాలంటే చాలా కష్టం. మేము ఆఫీస్లో చాలాసార్లు చూసుంటారు మీరు ఎవరన్నా పర్సనల్గా వచ్చినప్పుడు, మా టేబుల్ మీద ఇవే ఉంటాయి. మేము ఎవరో అందరం కూర్చుని ఎవరైనా పేరు చెప్తే వెంటనే ఎత్తుకుతూ ఉంటాం, కానీ ఏ బుక్లో ఉందో తెలియదు, ఎందుకంటే ఒక ఆర్డర్లో లేవు అవి. సో పెన్ డ్రైవ్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇచ్చిన తర్వాత ఎవరికైనా డబ్బులు నాకు రాలేదండనో, నాకు తక్కువ వచ్చాయనో, నాకు ఇన్ టైంలో ఇవ్వలేదండనో ఎవరైనా కంప్లైంట్ ఉంటే వెంటనే ఆ పెన్ డ్రైవ్లో చూసి కరెక్టా కాదో చెప్పి కోర్టులో వేసుకోయా, కోర్టు వారు మిమ్మల్ని అడిగారు, రేపు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది, అందరినీ కూడా అడుగుతూ ఎవరికైనా డబ్బులు ఎక్కడితే రండి అని వెళ్ళండి అని చెప్పి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉండదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళ దగ్గర కూడా నేను అనుకోవటం ఈ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రికార్డు ఆ పెన్ డ్రైవ్ తప్ప ఇంకేం ఉండదు వాళ్ళ దగ్గర కూడాను. చెక్ రూపంగా ఇచ్చారా ఏమి ఇచ్చారన్నది బ్యాంక్ వాళ్ళు చెప్పగలరు. ఇందులో ఒక 4 బ్యాంక్ బుక్లు కూడా ఉన్నాయి, బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్నవి, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు పేమెంట్లు చేశారన్నో కూడా ఉన్నాయి. సో దీన్ని పూర్తిగా చట్టబద్ధంగా హేతుబద్ధంగా ఒక లెవెల్ ఆఫ్ డెసిషన్కి తీసుకురాగలగాలంటే
అది ఆ పెన్ డ్రైవ్ రావటం వల్ల ఆ పర్టికులర్ దాంట్లో ఉపకారం జరుగుతుంది. ఇక హెచ్ఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అన్నది ఏదైతే వారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్ తప్పని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పిన తర్వాత దాని మీద ఇంకా ఇది తప్పు అని మార్గదర్శి వాళ్ళు వాదించచ్చేమో కానీ ప్రభుత్వాలు అయితే వాదించవని నేను అనుకుంటున్నాను. వారికి ఎంత అనుకూలంగా ఉన్నా ప్రభుత్వాలు ఆ రకంగా వాదించవు. ఆ ఎఫిడేవిట్ టు దట్ ఎక్స్టెంట్ వేస్తారు కానీ కేసుని కొనసాగించే ఉద్దేశంతో ఉండరు అని అనుకుంటున్నా. ఎనీవే మై రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరూ కూడా మీ విజ్ఞతను ఉపయోగించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక అసలు ఆ రూల్స్ ఏవి మార్గదర్శికి వర్తించవు ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఆ రూల్స్ ఏవి కూడా వర్తించకుండానే నడిపారు. ఆయన అనేది వాళ్ళకున్న ఒకే ఒక డిఫెన్స్ ఏంటంటే మేము ఎవరికి ఎగ్గొట్టని చెప్పండి అంటారు. కానీ చట్టాలు చేసేది రామోజీరావు గారి కోసం చేయరు, ఎవరూ చేయకూడదు. ఈయన వాడుకుని మొత్తం అన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి, ఎవరిని ఏమీ చేయలేరు వీళ్ళు. ఎందుకంటే ఆయన కేసు ఏంటండి, ఐటీ యాక్ట్, ఈడీ రావాలి ఇందులోకి, ఈడీ వస్తుంది ఇందులోకి, గ్యారంటీగా ఈడీ వస్తుంది. ఈడీ రావడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో, ఖచ్చితంగా ఈడీ ఫోకస్లో రావాల్సిందే. ఆ జగన్ టైంలో పెట్టినట్టు కూడా నాకు అనుమానం, ఈడీ దగ్గరికి కూడా ఏదో పెట్టారు, అయితే పలుకుబడి సరిపోలేదు. ఇప్పుడు మోడీ గారు ఇవన్నీ కాదు గురు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఒకటి డెఫినెట్గా సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ కొంచెం పొల్యూట్ అయింది. కానీ ఇవన్నీ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ అబౌవ్ పొలిటీషియన్స్ అండ్ అబౌవ్ పాలిటిక్స్. ఎందుకంటే అక్కడ రూల్స్ అలా ఫ్రేమ్ అయి ఉన్నాయి, వాటి ప్రకారమే చెప్పాలి. లేదు నా ఇప్పుడు అయిందా లేదు, లేకపోతే నేను ఎక్కడ సరిపోతాను? నేను ఇంకా నువ్వైతే నీ చేతిలో ఏదో కింద కెమెరాలో ఉంది, నాకు అది లేదు, నేను ఎక్కడ సరిపోతాను? 10 ఏళ్ళు అయింది నేను ఎంపీ అయిపోయి, ఇంకా మీరు అందరూ ఎందుకు వచ్చారు? మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఆ ఇంట్రెస్ట్ వల్లే బతికింది ఇది. ఈ కేసు బతకడానికి కారణం కేవలం మీడియా. ఆ రోజున కూడా ఎవరో దీన్ని బతికించారంటే ఎలక్ట్రానిక్ మీడియాలో TV9, ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతి, ఈ రెండు కొంచెం ఈనాడు తర్వాత సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటి నాకు వాళ్ళకి ఏ రకమైన సంబంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమన్నా ఉందా? ఈ పాయింట్ బాగుంది అనుకున్నారు, తీసుకొచ్చారు. సో ఇప్పుడు కూడా నాకు సహకరిస్తున్నారు. మీరు అందరూ వచ్చారంటే ప్రెస్ మీట్ ఎవడో సిట్టింగ్ ఎంపీ పెడితే వస్తారు, కానీ మీరు అందరూ వచ్చి ఎవడో కుర్రాన్ని పంపిస్తారు, లేకపోతే వాడు రాసుకొస్తాడండి మేము చూసుకుంటాంలేండి అని. ఎందుకు వస్తున్నారంటే యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్. అదే అలాగే ఆ టైం వచ్చినప్పుడు మీరు 10 మంది ఎలా కలిసి వస్తున్నారో అలా కలిసి వస్తారు. కలిసి వచ్చిన వల్ల న్యాయం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది. ఒక 3 విషయాలు, ఇది దీంతో సంబంధం లేనివి, నేను ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి ఒక 3 విషయాలు చెప్తున్నాను. ఏమైనా ఉంటే అడగండి. ఈ 3 ఈ మధ్య ఎక్కువగా కంప్లైంట్లో ఉన్న విషయాలు 3 ఏంటంటే, ఈ భారతరత్న ప్రపోజల్ స్టేజ్ మీద చెప్పడమే కానీ దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది, దానికి దీనికి నాకు తెలీదు. ఎనీవే అవ్వచ్చు. అంటే నేను పద్మ విభూషణప్పుడే కోర్టులో అంతా రెడీ అయి ఉన్నప్పుడు మా మదర్ పోయింది, వెళ్ళలేకపోయాను. అప్పుడు ఈ ఆన్లైన్ ఉంటే వెళ్దును, ఆన్లైన్ అప్పుడు లేదు, కరోనా వచ్చిన తర్వాత వచ్చింది. మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కూడా, అన్నీ చూపించండి ప్రజలు చూస్తారు, గుర్తుందా నీకు? ఇంపార్టెంట్ కేసులు చూపించండి అని. ఈవేళ సుప్రీంకోర్టులో నేను వేసిన ఏపీ రీఆర్గనైజేషన్ కేసు ఉంది, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కూర్చోవాలి. ఈవేళ ముఖ్యంగా అందులో వాళ్ళు తెలంగాణ వాళ్ళు మూవ్ చేసిపోయేది ఏంటంటే, 5 మండలాలు ఏవైతే మనకి తెలంగాణ నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం ఇచ్చారో ఆ 5 మండలాలు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు నేను ఉన్నప్పుడు ఒకసారి వచ్చి వాదించారు. ఆ వాదించిన మీ మీడియా అతనే శ్రావణ్ అనేవాడు అడ్వకేట్గా వచ్చి ఆ రోజున సీనియర్ నిరూప్ రెడ్డిని తీసుకొచ్చి వాదించారు మా మండలాలు మాకు ఇచ్చేయాలని. ఈవేళ అదే శ్రావణ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్, తెలంగాణ గవర్నమెంట్కి అడ్వకేట్ ఆన్ రికార్డ్గా నియమించారు అతన్ని. ఇప్పుడు అదొకటి వస్తుంది అక్కడ. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వేశాడో ఎఫిడేవిట్, ఆ ఎఫిడేవిట్ మీద మీరు కూడా పెద్ద అడ్వకేట్ ఎవరైనా పెట్టి కంటిన్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ మీ ద్వారా, ఈ కేసు విషయం వదిలేకండి. ఏపీ రీఆర్గనైజేషన్ కేసు విషయం ఎప్పుడు రోజు చెప్తూ ఉంటారు మనకు అన్యాయం జరిగిందని. నేను అదే కోర్టులో చెప్పాను,
అది మీరు వచ్చి సహకరిస్తే అదొకటి పని జరుగుతుంది. ఆ 5 మండలాలు వెళ్లకుండా ఆపుకోవచ్చు. లేకపోతే అది కూడా 5 మండలాలు కూడా పోతాయి. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అన్నది ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే ఆర్టీఐ అతను రమేష్ చంద్ర అని చెప్పి వైజాగ్ నుంచి అన్నిటి మీద ఆర్టీఐ అడుగుతుంటాడు. మీకు అనేక సార్లు చెప్పాను. అతను ఏం చేశాడంటే ఇండియా టుడేలో, ఇండియా టీవీ న్యూస్లో, బిజినెస్ టుడేలో వీటన్ని పేపర్లో ఏమొచ్చింది, అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయని అడిగితే 11 రాష్ట్రాల పేర్లు చెప్తున్నారు. అవి రాస్తున్నారు పేపర్లో. ఆ 11 రాష్ట్రాల్లో ఆఖరి రాష్ట్రం తెలంగాణ అని ఉంది. ఇదేంటో తెలంగాణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారని అతను నీతి ఆయోగ్కో లెటర్ రాశాడు. 25/6/24 నాడు, అంటే మొన్న జూన్ 25 నాడు నీతి ఆయోగ్ రిప్లై ఇచ్చింది. 11 రాష్ట్రాలకు ఉంది, తెలంగాణకు కూడా ఉంది అని. ఇది ఏంటో మనకు ఎవరికి అర్థం అవట్లేదు. నీతి ఆయోగ్ రిప్లై పేపర్లో అంటే మీరు స్లిప్ అవ్వచ్చు. నీతి ఆయోగ్ వాళ్ళు ఆర్టీఐ కింద అడిగితే రిప్లైలో 11 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. నాకు ఇప్పటివరకు తెలియదు న్యూస్ ఇది. నిజంగా ఆమె జరిగిందా, లేకపోతే నీతి ఆయోగ్ ఎందుకు రాస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని? ఇది ఒక ఇష్యూ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు చెక్ చేసుకోండి. మూడోది, మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువనే. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కన ఉన్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. వాడి ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతూ ఉంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే. మరి ఎందుకు అలా పెడుతున్నారని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు. దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసరు ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖుని ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడైనా వేస్తాడేమో, ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్ని కూడా సురక్షితంగా ఉండాలి. 45 days టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఎన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళు ఆయన 45 days కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు. కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650-700 ఓట్లతో నెగ్గాడు రామ్మోహన్ రావు అనుకున్నది 250 ఓట్లు కాదు, తప్పు, ఇతను నెగ్గింది 340 ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమైనా వస్తాడా? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 80 మందికి ఫ్యాన్కి కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ ఎవరికి కావాలండి, ఆవాళ్ళ పోలింగ్ అయింది కావాలి. కానీ ఆ చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి. ఆ స్లిప్పులన్నీ డిస్ట్రాయ్ చేసేట. సార్ మొన్న ఇదే విషయం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగితే అంతా అసత్య ప్రచారం, దేశం అంతా కూడా ఎవరో కూడా అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. ఇది
పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు హరిప్రసాద్. ఆయన నాకు కలిసాను ఆయన్ని, హరిప్రసాద్ అని. ఆయన ఇందులో చాలా స్టడీ చేశాడు. స్టడీ చేసి ఎక్కడి నుంచో ఒక ఈవీఎం మిషన్ పట్టుకొస్తే ఈవీఎంని దొంగతనం చేసావు నువ్వని కేసు పెట్టి అతను కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నాడు 2009 ఎలక్షన్ అయిన తర్వాత. వీళ్ళకి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఇది తప్పుడు ఆర్గనైజేషన్, ఇలాంటి అన్నాక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజునే, 26 అంటే 20 రోజులు, కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారు ఆర్డర్ ఎలా ఇచ్చాడు? యాక్ట్ ఏమన్నా మారిందా? ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 మండలాలు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి దీనికి, ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది, ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను. మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళు చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్, అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి. ఇదేదో కొత్త పెచ్చగోలేదు, ఆయన ఎప్పుడు వినలేదు. మరి దస్త్రాలు తగలబెట్టేయడం అది అని, అసలు దస్త్రాలు ఏమి ఉంచట్లేదు, అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా, అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు, కోర్టులో దస్త్రాలు ఈ నెల్లూరులో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు, తీసుకోనండి. తప్పు ఏ కాగితం తగలేయకూడదని అంటే రూల్ ఏమంటుంది, లేకపోతే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఇంతమంది ఉండి తగలేయాలి చూపించాలి అని. తగలైపోతే వాళ్ళు తగలడిపోతారు అక్కడ. ఇప్పటికే ఆ వీటిలో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, అంత వాసన వచ్చేస్తుంటుంది. ఏంటో వాసన అంటే పేపర్ల వాసన, అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వీళ్ళు, పాతవి కొత్తవి చెదలు పట్టేసి. ఎందుకు ఇలాంటి చెదలు పట్టేసి తీసేయచ్చు కదండి, రేపు ఎవరో వచ్చి అడుగుతాడండి, బాబు ఆ కేసు తీసుకురా అంటాడు, చెదపట్టేసి నేను అప్పుడు చూపిస్తే సరిపోద్ది అని చెప్పి. ఇవన్నీ ఏంటో కొత్త విషయాలు, ఇవన్నీ ఎక్కడ నేను వినలేదు ఇంతకుముందు. ఇప్పుడు చంద్రబాబు తప్పులు జగన్ తప్పుల మీద మళ్ళీ వేరే ప్రెస్ మీట్ పెడతాం. అంతే, కేసు అయిపోయిన తర్వాత పంచడం, లేకపోతే పెడతకని గొప్ప చేసే వాళ్ళకి ఇవ్వడం. మంచి కాస్ట్లీ పేపర్, చాలా బాగుంది. మీరు కావాలంటే ఒక బుక్ పట్టుకెళ్ళచ్చు ఇంట్లో పిల్లలకి ఇచ్చి. ఎందుకంటే ఇది కేసులో ఇది పెద్ద స్టడీ అవుతుంది కేసు. ఈ కేసు ఇద్దరితో ఆగదు. దీని మీద చాలా మంది పిహెచ్డీలు చేసి ఎకనామిక్స్ లో డాక్టరేట్లు తీసుకుంటారు, ఎకనామిక్స్ లో డాక్టరేట్లు కూడా తీసుకుంటారు. మీరు అందరూ కలిసి పెట్టండి ప్రపోజల్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఏసీ ఆఫ్ చేశారా?